రాబోయే 5 సంవత్సరాల్లో మన ఇండియన్ సబ్ కాంటినెంట్లు అంటే పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్, చైనా ఈ దేశాల్లో ఒక అతిపెద్ద ఈవెంట్ జరగబోతుంది. ఆ అతిపెద్ద ఈవెంట్ యుద్ధం కూడా కావచ్చు. దానికి మన ఇండియా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. మన ఇండియా ఒక లాంగ్ టర్మ్ యుద్ధానికి ప్రిపేర్ అవుతుంది. ఈ విషయాన్ని రీసెంట్గా రష్యాకు చెందిన మీడియా కన్ఫర్మ్ చేసింది. విషయం ఏమిటంటే మన ఇండియా రష్యా నుంచి మరికొన్ని S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఆర్డర్ చేయబోతుంది. అదేంటి బ్రో, మన దగ్గర ఇవి ఆల్రెడీ ఉన్నాయి కదా అని మీలో కొంతమందికి అనిపించవచ్చు. 2018లో మనం రష్యా నుంచి $5.4 బిలియన్ పెట్టి 5 S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని కొన్నాము. అందులో రష్యా ఇప్పటి వరకు 3 మాత్రమే డెలివరీ చేసింది. ఇంకా 2 రావాల్సి ఉంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం 2026 ఎండ్ కల్లా 2 మన ఇండియాకు డెలివరీ కాబోతున్నాయి. అయితే ఇప్పుడు ఇండియా అక్కడితో ఆగకుండా మరిన్ని పర్చేస్ చేసే పనిలో ఉంది. ఆల్రెడీ ఈ విషయంలో రష్యాతో నెగోషియేషన్స్ కూడా స్టార్ట్ చేసింది. మీ అందరికీ తెలుసు, ఆపరేషన్ సింధూర్ సమయంలో మనం పాకిస్తాన్ని చిత్తు చేశాము. రష్యాకు చెందిన S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ మన ఇండియా అండ్ రష్యాలో తప్ప వేరే ఏ దేశంలో బెటర్గా పర్ఫామ్ చేయలేదు. మనం పాకిస్తాన్కి చెందిన ఎయిర్ అసెట్స్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేశాము. ఈవెన్ చైనాకు చెందిన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా డిస్ట్రాయ్ చేయగలిగాం. ఇదంతా కూడా మనం ఇండియాలో ఉండి పాకిస్తాన్ టెరిటరీలో ఈవెన్ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లో కూడా ఎంటర్ అవ్వకుండా చేయగలిగాం. అయితే ఈ S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇండియాలోనే ది బెస్ట్గా పర్ఫామ్ చేసింది. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే సేమ్ ఇలాంటి S-300 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, ఇవి S-400 కన్నా ముందు వర్షన్. వీటిని ఇరాన్ ఉపయోగించింది. కానీ ఇరాన్లో ఇవి కంప్లీట్గా ఫెయిల్ అయిపోయాయి. ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటో చూడండి. దీన్ని వెస్టర్న్ మీడియా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటుంది. ఈ పోస్ట్లో వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఇండియా రష్యా నుంచి S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కొనాలి అనుకుంటుంది. ఒకసారి రివ్యూస్ చూసి కొంటే బాగుంటుంది అని చెప్పే ఒక మేమ్ ఇది. ఇక్కడ మీరు చూడవచ్చు, అలీ ఖమీనీ. ఇతన్ని రీసెంట్గా అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఎలిమినేట్ చేశాయి. అయితే ఇరాన్ ఈ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని యూజ్ చేసింది, కానీ కంప్లీట్గా ఫెయిల్ అయింది. మీరు ఫన్నీగా ఇక్కడ రివ్యూ చూడవచ్చు. ఫర్ సంథింగ్ దిస్ ఎక్స్పెన్సివ్ అవి ఎక్స్పెక్టెడ్ బెటర్ అని అలీ ఖమీనీ చెప్తున్నాడు. అంటే ఇంత డబ్బు పెట్టి కొన్నప్పుడు ఇది బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అనుకున్నాను, కానీ ఫెయిల్ అయింది. ఎందుకంటే ఇతను ఎలిమినేట్ అయిపోయాడు. ఇక రెండవ పర్సన్ నికోలస్ మాదురో. ఇతను వెనుజులా ప్రెసిడెంట్. అయితే ఇతను చెప్తున్నాడు సీమ్డ్ పవర్ఫుల్ బట్ రియాలిటీ డిసగ్రీడ్. అంటే చూడడానికి చాలా పవర్ఫుల్గా ఉంటుంది, కానీ పెద్దగా పర్ఫామ్ చేయలేదు అని చెప్తున్నాడు. ఈ 2 దేశాలు రష్యాకు చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని యూజ్ చేశాయి, కానీ అమెరికా ముందు కంప్లీట్గా ఫెయిల్ అయిపోయాయి. అందుకే ఇప్పుడు వెస్టర్న్ మీడియా అండ్ వెస్టర్న్ ప్రజలు మనం రష్యా నుంచి S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని కొంటున్నాము అంటే ఈ విధంగా మనల్ని మాక్ చేస్తున్నారు. అయితే అసలు ఇండియా ఎవరితో యుద్ధానికి ప్రిపేర్ అవుతుంది? మనం సడన్గా S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఎక్కువగా కొనాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇండియా ప్రిపేర్ అవుతున్న ఆ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఏంటి? ఈ విషయాన్నే మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కానీ అంతకన్నా ముందు మన ఛానల్లో ఇలాంటి అమేజింగ్ ఇన్ఫర్మేషన్తో ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. వాటిని మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. మన భారత్ ఇప్పుడు రష్యా నుంచి మరిన్ని S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఎందుకు కొంటుంది అంటే రాబోయే రోజుల్లో పాకిస్తాన్తో మనకు ఒక అతిపెద్ద యుద్ధం జరగబోతుంది. దానికి ప్రిపరేషన్గా ఇండియా ముందు నుంచే అడ్వాన్స్ మిసైల్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇంకా ఇతర వెపన్స్ని రెడీ చేసుకుంటుంది. సడన్గా పాకిస్తాన్తో మళ్ళీ యుద్ధం ఎందుకు వస్తుంది అంటే వాటర్ విషయంలో. మీ అందరికీ తెలుసు, పెహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఇండియా పాకిస్తాన్ని సివియర్గా టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసి మనం పాకిస్తాన్ని చిత్తు చేశాం. ఫస్ట్ ఉగ్రవాదుల్ని ఎలిమినేట్ చేశాం. మధ్యలో పాకిస్తాన్ మిలిటరీ ఎక్స్ట్రాలు చేస్తే వాళ్ళ ఎయిర్ బేస్లన్నీ నాశనం చేశాం. అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం మనం దాదాపు పాకిస్తాన్కి చెందిన 6 ఫైటర్ జెట్లు షూట్ డౌన్ చేశాం. మనం పాకిస్తాన్ లాగా ఊరికే గాల్లో మాటలు మాట్లాడం. మనం చెప్పే ప్రతి దానికి ప్రూఫ్ ఉంటుంది. ఆ ప్రూఫ్స్ అన్నిటిని కూడా మన మిలిటరీ ప్రొవైడ్ చేసింది. అండ్ ఇక్కడ మన భారత్ చేసిన ఇంకో పెద్ద పని ఏమిటంటే ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేయడం. మన అదృష్టం ఏమిటంటే మన దేశం అనేక నదులకు పుట్టినీళ్ళు. అయితే ఇండస్ నది మన ఇండియాలో పుట్టి పాకిస్తాన్ వైపుగా ప్రవహిస్తుంది. పాకిస్తాన్లోని ప్రజలు ఈ నది పైన భారీగా డిపెండ్ అయి ఉన్నారు.
అయితే మన దేశం నుంచి ప్రవహించే నది నీళ్లను ఎక్కువగా ఉపయోగించుకునే హక్కు ఆటోమేటిక్గా మనకు ఉంటుంది. కానీ ఎన్ని రోజులు మనం మంచితనానికి పోయి ఈ నది వాటర్ని ఎక్కువగా పాకిస్తాన్కి అలాట్ చేశాము. కానీ పాకిస్తాన్ ఏమాత్రం దీనికి విశ్వాసం లేకుండా మన ఇండియా పైన తరచూ ఉగ్రదాడులు చేస్తూనే ఉంది. కాంగ్రెస్ హయాంలో ఎన్ని దాడులు చేసిందో కౌంటే లేదు. అయితే బీజేపీ పవర్లో వచ్చిన తర్వాత ఇండియా ఒకప్పటిలాగా వీక్గా లేదు, స్ట్రాంగ్గా మారింది. పాకిస్తాన్కి అర్థమయ్యే భాషలో రీప్లై ఇవ్వడం మొదలుపెట్టింది. ఆపరేషన్ సింధూర్తో ఇండియా పాకిస్తాన్పై రెస్పాండ్ అయ్యే కొత్త శకాన్ని మొదలుపెట్టింది. ఇకపై నుంచి పాకిస్తాన్ నుంచి చిన్న దాడి జరిగిన ఇండియా రియాక్షన్ పెద్ద లెవెల్లో ఇవ్వడం మొదలుపెట్టింది. పాకిస్తాన్ని ఇలాగే వదిలేస్తే వాళ్ళకు బుద్ధి రాదని తెలిసి మోడీ ప్రభుత్వం ఈ ఇండస్ వాటర్ని పాకిస్తాన్కి వెళ్లకుండా కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది. యాక్చువల్గా ఈ నది వాటర్ని మనం కంప్లీట్గా ఆపి మన ఇండియాలోనే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన పాపులేషన్ కూడా విపరీతంగా పెరిగింది, మనకే సరిపడ వాటర్ లేదు. అలాంటప్పుడు మన వాటర్ని ఈ చిల్లరగాళ్లకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అందుకే పెహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఈ ఇండస్ నది వాటర్ని భారత రాష్ట్రాలకు ఎలా తరలించాలో ప్లాన్ చేయడం మొదలుపెట్టింది. అలాగే పాకిస్తాన్కి వెళ్ళే చాలా వరకు వాటర్ని డ్యామ్స్ ద్వారా కంట్రోల్ చేశాము. అండ్ ఇప్పుడు సమ్మర్ హీట్ వేవ్స్ కారణంగా నదుల వాటర్ లెవెల్ పడిపోయింది. ఆల్రెడీ పాకిస్తాన్లో వాటర్ షార్టేజ్ కనిపిస్తుంది. ఈ సమయంలో మనం ఇండస్ వాటర్ రివర్ని కూడా ఆపేస్తే అది పాకిస్తాన్లో సివియర్ కరువుకి దారితీస్తుంది. కోట్ల మంది పాకిస్తానీ ప్రజలు ఇంపాక్ట్ అవుతారు. అందుకే మనం ఈ వాటర్ని ఆపితే పాకిస్తాన్ ప్రెజర్లోకి వచ్చి మనపైన దాడి చేసే అవకాశం ఉంది, మన డ్యామ్స్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ చిల్లర పాకిస్తాన్ గాలు అలాంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కానీ ఈ చిల్లరగాల బెదిరింపులకు భయపడడానికి ఇండియా ఒకప్పటిలాగా వీక్గా లేదు. అందుకే భారత్ యుద్ధం తప్పదు అని ముందే తెలిసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. మన డిఆర్డిఓ సైంటిస్టులు అడ్వాన్స్ మిసైల్స్ని తయారు చేస్తున్నారు. అండ్ భారత గవర్నమెంట్ రష్యా, ఇజ్రాయెల్ లాంటి దేశాలతో డిఫెన్స్ పార్ట్నర్షిప్లో కొత్త కొత్త వెపన్స్ టెక్నాలజీని ఇండియాకు తీసుకువస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు మనం S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని అడిషనల్గా కొనబోతున్నాము. మొత్తంగా మన భారత్ పెద్ద యుద్ధానికి ప్రిపేర్ అవుతుంది. రీసెంట్గా ఒక ఆర్టికల్ వచ్చింది, మీరు ఇక్కడ చూడవచ్చు. ఇండియా స్టిల్ రెగ్యులేటింగ్ చినాబ్ రివర్ వాటర్. మనం పాకిస్తాన్కి ఇప్పటికీ మన ఇండస్ వాటర్ రివర్ని పంపట్లేదు, రెగ్యులేట్ చేస్తున్నాము. ఇకపై పాకిస్తాన్ని క్షమించేది లేదు. ఈసారి పాకిస్తాన్ ఎక్స్ట్రాలు చేస్తే ఖచ్చితంగా ఆ దేశాన్ని ముక్కలు చేయాల్సిందే. ప్రజెంట్ పాకిస్తాన్ పరిస్థితి చూస్తుంటే మనం ఆ దేశాన్ని ముక్కలు చేయాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. కొన్ని రోజుల్లోనే ఆ దేశమే ఆటోమేటిక్గా ముక్కలు అయ్యేలాగా కనిపిస్తుంది. ఒకవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చాలా స్ట్రాంగ్ అయి పాకిస్తాన్ ఆర్మీకి పెద్ద థ్రెట్గా మారింది. పైన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు బార్డర్లో ఉన్న పాకిస్తాన్ సైనికుల్ని వేటాడి చంపుతున్నారు. అండ్ రీసెంట్గా BLA పాకిస్తాన్ మిలిటరీ ట్రైన్ పైన దాడి చేసింది. అండ్ ఇప్పుడు ఈవెన్ ట్రంప్ కూడా పాకిస్తాన్ పైన ఏబ్రహాం అకార్డ్స్ పై సైన్ చేయాల్సిందిగా బెదిరిస్తున్నాడు. అలాగే పాకిస్తాన్ ప్రజలు అక్కడి గవర్నమెంట్తో ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు. ఈ సమయంలో ప్రజల్ని ఈ టాపిక్ నుంచి డైవర్ట్ చేయడానికి ఖచ్చితంగా ఈ చిల్లర ఆసిమ్ మునీర్ గాడు ఇండియాను టార్గెట్ చేస్తాడు. వాడికి తెలుసు ఇండియాను టార్గెట్ చేస్తే ఇండియా ఈసారి పాకిస్తాన్ని వదలదు అని. కానీ వాడికి వేరే ఆప్షన్ లేదు, వాడికి డైవర్షనే కావాలి. సో వీడే పాకిస్తాన్ పతనానికి పునాది వేయబోతున్నాడు. అండ్ మనం పాకిస్తాన్ని ఫినిష్ చేయబోతున్నాము. ప్రజెంట్ మన ఇండియా దగ్గర 3 S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. అందులో రెండింటిని మనం పాకిస్తాన్ బార్డర్లో ఉంచాం. అండ్ ఇంకో మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని సిలిగురి కారిడోర్ ప్రాంతంలో ఇన్స్టాల్ చేశాం, చైనాని టార్గెట్ చేస్తూ. అండ్ ఇంకో 2 ఈ సంవత్సరం ఎండ్ కల్లా డెలివరీ కాబోతున్నాయి. అందులో ఒకదాన్ని నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఇన్స్టాల్ చేయబోతున్నారు, ఇంకో దాన్ని మళ్ళీ పాకిస్తాన్ బార్డర్లో ఉంచబోతున్నాం. 3 S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్తో మనం పాకిస్తాన్ని టార్గెట్ చేయబోతున్నాము. లాస్ట్ టైం అంటే ఆపరేషన్ సింధూర్లో 2 S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్సే పాకిస్తాన్ని చిత్తు చేశాయి. ఇప్పుడు అవి 3 కాబోతున్నాయి. అండ్ ఇప్పుడు మళ్ళీ మన భారత ప్రభుత్వం మరిన్ని S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని రష్యా దగ్గర నుంచి ఆర్డర్ పెట్టబోతుంది. ఈ సమయంలో మనం ఈ S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క సంఖ్యను పెంచడం చాలా ఇంపార్టెంట్. మన దగ్గర అట్లీస్ట్ ఒక 8 నుంచి 10 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి. మనం ఇటు పాకిస్తాన్ని అటు చైనాని కౌంటర్ చేయగలం. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే చైనా ఇప్పుడు తమ 5th జనరేషన్ ఫైటర్ జెట్ని J-35AEని పాకిస్తాన్కి ఇవ్వబోతుంది. ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్ని ట్యాకిల్ చేయడానికి ఈ S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ మనకు చాలా అవసరం.
బై ద వే, నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఈ S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇండియాలో తప్ప ఇతర దేశాల్లో ఎక్కడా సక్సెస్ అవ్వలేదు. దానికి కారణం ఏమిటంటే మనం రష్యా నుంచి వీటిని కొని యాస్టీస్గా యూజ్ చేయలేదు. వీటిని మన DRDO సైంటిస్టులు మన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మాడిఫై చేశారు. అలాగే మన మిసైల్స్ని ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. ఉదాహరణకి ఆకాష్ మిసైల్స్, పృథ్వీ మిసైల్స్, నిర్భయ మిసైల్స్, వీటిని S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్తో ఇంటిగ్రేట్ చేసి మన సైంటిస్టులు దీన్ని రష్యా కంటే కూడా ఎఫెక్టివ్గా యూజ్ చేశారు. విషయం ఏమిటంటే ఈ S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని మనం దీన్ని తయారు చేసిన రష్యా కంటే బెటర్గా యూజ్ చేశాం. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే రష్యా వీటిని యూక్రెయిన్కి అగెన్స్ట్గా మనలాగా ఎఫెక్టివ్గా యూజ్ చేయలేకపోయింది. యూక్రెయిన్ అనేక S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని డిస్ట్రాయ్ చేయగలిగింది. కానీ పాకిస్తాన్ చైనా మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని యూజ్ చేసి కూడా మన దేశంలో ఒక్క మిసైల్ కూడా వేయలేకపోయింది. అది మన DRDO సైంటిస్టుల గొప్పతనం. అయితే ఈ S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కొనడంలో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. 2018 సమయంలో మనం వీటిని కొనేటప్పుడు ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్గా ఉన్నాడు. రష్యాతో వేరే దేశాలు బిజినెస్ చేసిన వెపన్స్ని కొన్న అమెరికా వెంటనే ఆ దేశం పైన శాంక్షన్స్ వేస్తుంది. కానీ ఆ సమయంలో ట్రంప్ మనపై శాంక్షన్స్ వేయలేదు. సేమ్ అదే టైంలో టర్కీ కొన్నది, టర్కీ పైన శాంక్షన్స్ వేశారు. చైనా కొన్నది, చైనా పైన కూడా శాంక్షన్స్ వేశారు. కానీ ఇండియాను వదిలేశారు. మరి ఇప్పుడు మనం మరిన్ని S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని కొనబోతున్నాము. ఆల్రెడీ ట్రంప్కి ఇండియాకు సంబంధాలు అంత గొప్పగా ఏమీ లేవు. ఈ టైంలో మనం ట్రంప్ని మళ్ళీ ట్రిగర్ చేస్తే అతను ఏ విధంగా రెస్పాండ్ అవుతాడు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. మరి ఈసారి ఇండియా పైన శాంక్షన్స్ వేస్తాడా లేదా అనేది వేచి చూడాలి. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మన ఇండియా మన దేశ భద్రత కోసం, రాబోయే యుద్ధం కోసం ట్రంప్ ఏమనుకున్నా పర్వాలేదు అని ఎదిరించి ఈ S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని కొనాలా, లేదా అమెరికాతో రిలేషన్స్ ఇంపార్టెంట్ కాబట్టి మనం వీళ్ళకు భయపడి కామ్గా ఉండిపోవాలా? మీ ఆలోచనల్ని, ఐడియాస్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.